హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పూనం పాండే ఈరోజు ఉదయం నుంచి బాగా ట్రోల్ అవుతుంది. వాస్తవానికి నిన్న పూనం పాండే చనిపోయినట్టు, సర్వైకల్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వారానికి వచ్చేటటువంటి క్యాన్సర్ వల్ల చనిపోయిందంటూ నిన్న మార్నింగ్ నుంచి వార్త వైరల్ అయింది. ఈరోజు అనూహ్యంగా నేను బ్రతికే ఉన్నానంటూ తాను మీడియా ముందుకి ఒక వీడియో రిలీజ్ చేసింది పూనం పాండే. I'm alive. I didn't die because of cervical cancer. Unfortunately, I cannot say that about those hundreds and thousands of women who have lost their lives because of cervical cancer. It is not because they couldn't do anything about it, because they had no idea what to do. I'm here to tell you that, unlike other cancers, cervical cancer is preventable. All you have to do is you have to get your tests done and you have to get HPV vaccine. We can do all this and more to make sure there is no more life lost to this disease. Please log on to www.poonampandeisalive.com. దీంతో చాలా వరకు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఎందుకు పబ్లిసిటీ స్టంట్ చేశారు అంటూ కూడా కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. ఇలా ట్రోల్ చేసేవాళ్ళు, లేదా ఆమె ఇట్లా అసత్య ప్రచారాలు చేస్తుంది, అబద్ధ ప్రచారం చేసింది, ఆమె మీద కేసు పెట్టాలంటూ కూడా కొందరు వాదిస్తున్నారు. ఆమె ట్రోల్ చేసేవారికి కానీ ఆమె మీద కేసు పెట్టాలి అనుకునే వాళ్ళకి కూడా తెలియాల్సింది ఏమిటంటే, ఆమె ఎందుకోసం ఆ కాజ్ చేసిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తే అది ఎంతవరకు సమంజసం అనేది కూడా అర్థమవుతుంది. పూనం పాండే సర్వైకల్ క్యాన్సర్ తోటి బాధపడుతుందని పిఆర్ఓ సోషల్ మీడియాలో ఒక వార్త పోస్ట్ చేశాడు. దాని సారాంశం ఏమిటంటే, సర్వైకల్ క్యాన్సర్ తోటి పూనం పాండే మరణించిందని సోషల్ మీడియాలో వివరాలు పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెందారు చాలామంది సినీ అభిమానులు, పూనం పాండే అభిమానులు. దాంతో నేనంతా కూడా సోషల్ ప్లాట్ఫామ్ మీద పూనం పాండే గురించి, తర్వాత ఈ సర్వైకల్ క్యాన్సర్ గురించి డిబేట్ చేశారు. గూగుల్లో సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏందో కూడా చర్చ జరిగింది. దాంతోపాటు సోషల్ ప్లాట్ఫామ్లో కానీ యూట్యూబ్ ఛానళ్ళలో కానీ స్త్రీలు గర్భాశయ క్యాన్సర్ ద్వారా ఎలా చనిపోతారంటూ కూడా గర్భాశయ క్యాన్సర్ గురించి కానీ స్త్రీ వ్యాధి నిపుణుల గురించి డిబేట్ కూడా చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఏంటి పూనం పాండే చెప్పింది ఈరోజు వీడియోలో అదే. పూనం పాండే ఏం చెప్తుంది అంటే, గర్భాశయ క్యాన్సర్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి నేను ఈ విధంగా చెప్పాను, ఏ ఉద్దేశంతో అయితే చెప్పానో ఆ ఉద్దేశాన్ని నెరవేరిందిగా భావిస్తున్నాను అంటూ ఈరోజు తాను ఒక వీడియో రిలీజ్ చేసింది సోషల్ ప్లాట్ఫామ్లో. దీంతో కొందరు అవాక్ అయిపోయారు, దిగ్భ్రాంతి గురైపోయారు. వాస్తవానికి కావాల్సింది సంతోషపడాలి. ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోయాడని వార్త విని ఆ వ్యక్తి మరణించలేదు, బ్రతికే ఉన్నారన్నప్పుడు అంతకు మించినటువంటి ఆనందం ఇంకొకటి ఉండకూడదు వాస్తవానికి. ఎందుకంటే మరణం మన చేతులు లేదు, చావు పుట్టుకలు ఏవి కూడా మన చేతులు లేకుండా మనకు తెలిసిన వాళ్ళు చనిపోయారన్న వార్త తర్వాత తిరిగి బ్రతికొచ్చారనుకున్నప్పుడు ఆనందపడాలే కానీ ఎందుకు రీజన్ వల్ల, ఏ రీజన్ వల్ల తాను ఆ విధంగా వార్త క్రియేట్ చేశాడనేది అప్రస్తుతము. మనం అంతకన్నా ఎక్కువ ఆలోచించకుంటే వివేకవంతులుగా మనం నిలబడతాము. వాస్తవానికి పూనం పాండే ఏదైతే చెప్తుందో గర్భాశయ క్యాన్సర్ గురించి అవేర్నెస్ కలగాలి అని చెప్పడం నిజంగా ఆహ్వానించదగింది. ఎందుకంటే ఈ దేశంలో సుమారు రోజుకు సంవత్సరానికి 1000 మంది మహిళలు గర్భాశయ క్యాన్సర్ ద్వారానే చనిపోతున్నారు. అంటే రోజుకు సుమారు 3 నుంచి 4 స్త్రీలు చనిపోతున్నారు. కాబట్టి ఈ సర్వైకల్ క్యాన్సర్ గురించి అవగాహన తెచ్చుకోవాలి. ఈ వ్యాధి యొక్క తీవ్రత స్టేజీల ప్రకారం వైద్యశాస్త్రంలో దీన్ని అధ్యయనం చేస్తుంటారు. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అని ఇలా అధ్యయనం చేస్తుంటారు. సహజంగా ఈ సర్వైకల్ క్యాన్సర్ అవగాహన లేక చాలామంది చదువుకున్న వంటి విద్యావంతులకు కూడా ఈ స్టేజ్ ముదిరిన తర్వాత 3rd స్టేజ్లో 4th స్టేజ్లోని ఐడెంటిఫికేషన్ చేయడం, దాని తర్వాత కొన్ని సందర్భాల్లో ట్రీట్మెంట్ చేసినా కూడా దక్కని సందర్భాలు కూడా ఉండే స్టేజ్లో కానీ గుర్తించగలుగుతున్నారు. కాబట్టి ఇది ప్రాథమిక దశలో ఉన్నప్పుడే సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి, దానివల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, నివారణ ఏంటి, ఈ ఆలోచన ప్రజల్లో కలగాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో పూనం పాండే చేసినప్పుడు ఆహ్వానించాలి తప్పించి ఆమె మీద లీగల్ యాక్షన్ తీసుకోవాలను, లేకపోతే ఇలా అలా చేస్తూ మా అందరిని బకరాలు చేశావని ఆమెను ట్రోల్ చేయడం నిజంగా అనైతికమవుతుంది. ఆమె చేసిన చర్య నైతికమా అనైతికమే కాకుండా ఆమెను ట్రోల్ చేయడం ఖచ్చితంగా అనైతికమవుతుంది. మంచి కాజు గురించి ఆమె చేసినటువంటి ఈ ప్రయత్నం మనం అందరం ఆహ్వానిద్దాం.